హాయ్ అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను హలీం రెసిపీతో, చికెన్ హలీం. ఇది రంజాన్ సీజన్ కాబట్టి హోమ్ మేడ్ హలీం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది హోమ్ మేడ్ హలీం. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 1.5 స్పూన్ నువ్వులు, 2 స్పూన్స్ మినపప్పు. ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత బాదం కూడా నేను 12 పీసెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి పప్పులన్నింటినీ. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 4 to 5 అవర్స్ లేదా ఒక 2 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా అంటే ఒక 5 to 10 స్పూన్స్ ఆయిల్ని, అలాగే ఒక 2-3 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని అందులోకి కాజు పీసెస్ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇది నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను నెయ్యిని ఆయిల్ని రెండు కలిపి వేయించుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను, బ్రౌన్ ఆనియన్, మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ అయితే వేయించుకోవాలి. మనకు ఈ ఆనియన్తోని హలీం అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఈ ఆనియన్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. సో మనకు సన్నగా కట్ చేసుకుంటే తొందరగా క్రిస్పీ అవుతాయి ఆనియన్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మనకు ఫైనల్గా ఈ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లోకి వేసుకోవాలి. సో ఇవి సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఐటమ్స్, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవరు, గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అలాగే ఇందులోకి మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకొని, ఇక్కడ నేను హలీం కోసం అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మనం బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చీలు, మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇందులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మనకు హలీం ప్రిపేర్ కోసం కాబట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువగానే పడుతుంది. సో ఇంకా ఫైనల్గా కాజు పీసెస్ వేసుకొని ఒక నిమ్మకాయను కూడా ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత ఒక 1/2 కప్పు చిక్కటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం కలుపుకుంటూ ఉంటేనే మనకు ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని ఈ చికెన్ అంతా మునిగేంత వరకు మనం వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాం. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత ఈ పైన తేలిన ఆయిల్ అంతా మనం ఈ సూప్ అంతా ఆయిల్గా ఉండే సూప్ అంతా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఇది మనం హలీం పైన వేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇదంతా ఆయిల్, ఈ రసం అంతా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తితో కానీ ఒక స్మాషర్ ఏదైనా దేంతోనైనా మీకు అవైలబుల్ ఉన్న దాంతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ చికెన్ అంతా స్మాష్ చేయాలి. సో ఇవి మనం ఈ విధంగా చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. చూడండి, ఈ విధంగా కావాలి మనకు మొత్తం చికెన్ అంతా. బోన్లెస్ కాబట్టి మనకి ఈజీగా అయిపోయింది. ఇంకా బోన్స్తో అయితే బోన్స్ సపరేట్ చేయడం అదొక పెద్ద పని అయిపోతుంది. సో మనం చికెన్ స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పప్పులన్నింటినీ చక్కగా మనకు నానిపోయాయి. వీటిని కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ స్మాష్ చేసాం కదా, ఇదే కుక్కర్లో మనం ఈ పప్పుల పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇది కంపల్సరీ బాయిల్ చేయాలన్నట్టు. ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. దీన్ని మనం ఒక గరిటెతో కానీ స్మాషర్తో, పప్పు గుత్తితో ఈ విధంగా రుద్దుతూ ఉండాలన్నమాట. మనకు మెయిన్ హలీం చేయడం అంటే ఖచ్చితంగా ఈ విధంగా మనం ఎక్కువగా కలుపుతూనే ఉండాలి. మనకి దీనికే ఎక్కువగా టైం తీసుకుంటుంది.
సో ఫస్ట్ అయితే నార్మల్గా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్ టు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సో మనకు ఫైనల్గా 1/2 అవర్ టు 40 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై రోజ్ పెటల్స్, ఎండిన రోజా పూల రెక్కలను, అలాగే ఒక నిమ్మకాయను పిండుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుందన్నమాట. సో మనకు ఈ విధంగా వచ్చింది, కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. మరొక 5 మినిట్స్ కలుపుకుంటే మనకు ఈ హలీం అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిందో మనకు హలీం అనేది. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సో కొందరు చికెన్ కూడా మిక్సీ పట్టుకుంటారు, మనకు అలాగేం అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ముందు చిక్కటి పాలు, 1 కప్ చిక్కటి పాలను వేసుకోవాలి. అలాగే మరికొన్ని డ్రై రోజ్ పెటల్స్, ఇది ఆప్షనల్ అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఈ డ్రై రోజ్ పెటల్స్ వేయడం వల్ల. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఫ్రెష్ రోజ్ పెటల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కలుపుకొని ఇంకా 2 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది మనకు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు మరి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. హలీం అనగానే మనకు నెయ్యి ఫ్లేవర్ అనమాట. నేను ఇక్కడ 3-4 టైమ్స్ నెయ్యినైతే యాడ్ చేశాను, ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా 3-4 టైమ్స్ ఒక 100 to 150 ml వరకు నెయ్యినైతే యాడ్ చేశాను. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని, రసంని తీసాం కదా, అది ఫైనల్గా ఈ చికెన్ పైన, హలీం పైన వేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి వేసుకొని హలీంని పెట్టుకొని పైనుంచి ఈ సూప్ అయితే వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తో మనం లెమన్తో సర్వ్ చేసుకుంటే యమ్మీ చికెన్ హలీం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకు ఇది ప్రాసెస్ పప్పులు నానబెట్టుకోవడం కాకుండా మిగతా పనంతా ఒక 1.5 అవర్ అయితే పట్టుతుంది, 1 to 1.5 అవర్. సో ఇంకా బయట తినడం ఇష్టం ఉండని వాళ్ళు, కొంచెం ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇది బెటర్ ఆప్షన్ అనమాట. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఎంజాయ్ చేస్తారు. హలీం అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి నా హలీం రెసిపీ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అవి చేసి చూపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇంకా నేను బకెట్ హలీం, రెడ్ బకెట్ హలీం బయట నుంచి తెచ్చినట్టు ఈ విధంగా బకెట్లు కూడా డెకరేట్ చేశాను అనమాట. సో ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.